18 దినములు ఆయన మనతో ఉండి మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. ఈ 19వ రోజులోనికి మన దేవుడు మనలను ప్రవేశింపచేసినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంశము ఏంటంటే ప్రేమ గురించి హెచ్చరింపబడిన సంఘము. ప్రేమ గురించి హెచ్చరింపబడిన సంఘము. చూడండి, మనం చూస్తే ప్రేమ గురించి ఏమని హెచ్చరించబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 13 వచనాలలో మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుచున్నది. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటగా మనం చూసినట్లయితే ఎన్ని వరములు ఉన్నా, దేవదూతల భాషలతో మాట్లాడినా, లేక పేదల కొరకు మన ఆస్తి అంతా హెచ్చించిన ప్రేమ లేకపోతే వ్యర్థులమేనంట. అంటే ఈ లోకములో అన్నదానాలని, భూదానాలని కదా చాలా దానాలు చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాలలో చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, అనేక విషయాలలో. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే ఎన్ని వరాలు ఉన్నా సరే, ఒకవేళ దేవదూతల భాషలతో మాట్లాడిన, ఎన్ని ఉన్నా, ఏది చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థము అంటుంది. అక్కడ మనకి 2వ వచనము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 నుంచి 4వ వచనము వరకు మనం చూస్తే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఒకవేళ నీకు ప్రవచించే కృపావరము ఉన్న, అలాగే మర్మములన్నీయు జ్ఞానమంతయు కూడా ఎరిగిన వారిగా ఉన్న, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం,
అంత విశ్వాసము. యేసుప్రభు వారు చెప్పారు కదా, కొండలను పెకలింపగలిగే విశ్వాసం అంటే యేసుప్రభు వారు ఏమన్నారు అంటే, నీవు విశ్వాసముతో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నారు. కాబట్టి అంత విశ్వాసము ఒకవేళ నీలో ఉన్నప్పటికీ ఏమి లేకపోతే, ప్రేమ లేకపోతే మనమేమై ఉన్నామంట, వ్యర్థులమై ఉన్నామంట. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఒకవేళ బేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చిన, బేదల పోషణ కొరకు మన ఆస్తి అంతా ఇచ్చివేసిన, ఒకవేళ కాల్చబడటానికి నా శరీరమును నేను ఏదైనా సరే, మీరు ఏది చేసినా నేను వెనక్కి వెళ్ళను, నన్ను కాల్చుకోండి అంటారు కదా. ఏదైనా ఒక కార్యం జరిగేటప్పుడు ప్రేమ లేకుండా నీవు ఒకవేళ చనిపోవటానికి సిద్ధపడినా కానీ అది వ్యర్థమేనంట. కనుక ఇంకా మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదంట. కనుక దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, మనకు ఎన్ని కృపావరములు ఉన్నా, దేవదూతల భాషలతో మాట్లాడినా, పేదల కొరకు మన ఆస్తి మన ప్రాణము ఎన్ని హెచ్చించినా ప్రేమ లేకపోతే మనము వ్యర్థులము అని సెలవిస్తుంది. కనుక నీవు ఎంత గొప్ప ధనవంతుడివైనా, లేదా ఒక వ్యాపారివైనా, రాజువైనా, లేక ఒక సేవకుడివైనా, ఎవరైనా సరే ప్రేమ లేని వారైతే వ్యర్థమే, వ్యర్థమే. ఈ లోకములో ఏది ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నారు అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ విషయంలో మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ప్రజెంట్గా జరిగేది, ప్రేమించుకున్నారు, వివాహం చేసుకోవట్లేదు కాబట్టి ఆ అమ్మాయి చనిపోయింది కదా, లేదంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఇద్దరూ వెళ్ళి చనిపోయారు. ఈ ప్రేమ కాదు దేవుడు అనేది. ఈ ప్రేమ ఈ లోకానుసారమైనది. అదేం చేస్తుందంటే ఉప్పొంగుతుంది. అదేం చేస్తుంది? ఉప్పొంగుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రేమ లేనప్పుడు ఒక రకంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమించి వివాహం చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ, వారికి ఉన్న ఆత్మీయ బంధము కొంతకాలమైన తర్వాత వారిలో ఉండకపోవచ్చు, వారు విడిపోవచ్చు. కానీ దేవుడు సెలవిచ్చేది ఈ లోకములో అశాశ్వతమైనటువంటి ప్రేమ గురించి కానీ కాదు. దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి సంఘము ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఒకవేళ మనము దాన ధర్మాలు చేస్తే ప్రేమ అనేది కానీ కాదు అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమ ఎవరు చూపించారు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించారు. ఎలాంటి ప్రేమ అంటే ఆయన లోకమును ప్రేమించారంట. లోకమును ఎలా ప్రేమించారంట? ఎంతో ఎంతో అంటే దానికి ఏమాత్రం హద్దులు లేవు. ఆయన ఎంతగా ప్రేమించారు అంటే తన ప్రాణమును పెట్టునంతగా మన దేవుడు మనలను ప్రేమించి ఉన్నారు. హల్లెలూయా. నీవు పాపం చేయలేదు కాబట్టి నిన్ను ప్రేమిస్తాను, పాపం చేసిన వారిని నేను ప్రేమించును అని అనలేదు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే లోకమునే ప్రేమిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను ప్రేమించటానికి, ఆయన ప్రేమ ద్వారాగా రక్షించటానికి, ఆ రక్షణ ద్వారాగా ఆయనతో కూడా మనము కూర్చుండే భాగ్యమును ఇవ్వటానికి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి మనలో ముఖ్యమైనది ఏంటి అని మనం చూస్తే ప్రేమ. ఒకవేళ ఆ ప్రేమ లేకుండా మనం జీవిస్తే మనము వ్యర్థులము అంటుంది దేవుని వాక్యం. ఏమై ఉన్నామంట? వ్యర్థులము. వ్యర్థమైన దానిని ఎవరు కూడా ప్రేమించరు. వ్యర్థమైన దానిని ఎవరు ఇంట్లో పెట్టుకోరు. వ్యర్థమైన దానిని ఆశించరు. ఎందుకని? అది వ్యర్థమైంది, దాన్ని తీసి బయట పారవేయటమే కానీ ఎవరు కూడా దానిని ఉపయోగించుకోరు. కనుక వ్యర్థులుగా మనము జీవించినట్లయితే, అంటే ప్రేమ లేకుండా మనం జీవిస్తే మరి మన దేవుడు ఎలాగో మనల్ని స్వీకరిస్తారు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆయనకు ప్రేమ ఉంది కనుక యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి ఇస్కరియోతు యోధ వారి మనుషులతో వచ్చారు.
వారు ఎలా వచ్చారు? కత్తులతోనూ గుదియలతోనూ వచ్చారంట. వచ్చినప్పుడు ఒక సూచన చెప్పాడు యోధ. ఏమనంటే, నేను ఎవరినైనా కౌగిలించుకుంటాను అంటే. అందరూ కూడా ఒకేలాంటి అంగీలు వేసుకుంటారు, ఒకే డ్రెస్ కోడ్ కదా. మరి మేము ఎలా గుర్తించాలి యేసుని అని చెప్పి అడిగినప్పుడు యోధ ఏం చేస్తాడంటే, నేను ఎవరినైతే కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే యేసు, కాబట్టి మీరు వచ్చి ఆయనను పట్టుకుని బంధించండి అని చెప్తాడు. ఇప్పుడు యోధ వచ్చి ఏం చేస్తాడంటే యేసయ్యను కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు వెంటనే పేతురు ఏం చేశాడు? తన వరలో నుంచి కత్తిని తీసి పట్టుకున్న వానిని వెంటనే చెవి తెగ నరికి ఉన్నాడంట. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రేమ కలిగి ఉన్నారు కనుక, అయ్యో నా కోసమే కదా పేతురు చేసింది అని చెప్పి పేతురునేం మెచ్చుకోలా. ఏమంటున్నాడు? కత్తిని పట్టుకొనివాడు కత్తితోనే నశించిపోతాడు, కాబట్టి అది తప్పు అని చెప్పి యేసయ్యను పట్టుకుని బంధించి తీసుకుని వెళుచున్నటువంటి ఆ వ్యక్తిని ప్రేమించి ఆయన ప్రేమను అక్కడ చూపిస్తూ ఏం చేస్తున్నారంటే ఆ చెవిని తీసి మరలా అక్కడ అతికించి ఉన్నారు. అది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మనం జ్ఞాపకం చేసుకుంటే పాపాత్మురాలైన స్త్రీ పాపము చేత పట్టబడింది. అందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని తీసుకుని వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం మాట్లాడతారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాలంటారా? లేదంటే ఈయన వేరేగా ఏదైనా ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఈయన ఏదైనా చెప్తారా? యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకువచ్చి వారు మాట్లాడుచున్నారు. మరి మోషే సెలవిచ్చాడు కదా, పాపముతో పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఇప్పుడు మరి నీవేం మాట్లాడతావు అని చెప్పి వారందరూ కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా మనిషికి ఒక రాయి పట్టుకుని వచ్చారంట. అంటే వారిలో ఏమి లేదు, వారిలో ప్రేమ లేదు. కానీ యేసు ప్రభు వారు ఆ స్త్రీని ఏమీ అనలేదు, వచ్చినటువంటి వారిని కూడా ఏమీ మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన వంగునంట కింద ఏదో రాస్తున్నారంట. వారు చూసి వారు తీసుకొచ్చినటువంటి రాళ్లను అక్కడ పడవేసి వారందరూ వెనుతిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ స్త్రీ చూసి వెంటనే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర అందరూ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఈయన నన్ను శిక్షిస్తారేమో అని భయపడుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? అమ్మా, ఇంకను నీవు పాపము చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పాపిని క్షమించి ప్రేమిస్తున్నాడు కానీ పాపమును మాత్రము క్షమించాడు. నిన్ను క్షమిస్తున్నాడు కానీ పాపాన్ని క్షమించడు. కాబట్టి ఆ స్త్రీతో ఏమన్నారంటే, ఇంకను నీవు పాపము చేయవద్దు. క్షమించింది దేని కొరకు? మనం మారు మనసు పొందింది దేని కొరకు? బాప్తిస్మం తీసుకున్న దేని కొరకు కదా. ఏమంటారు? అడుసు తొక్కనేలా, కాలు కడగనేల కదా. ఒకసారి మనము క్షమించబడి ఆయన రక్తంలో పాలు పంపులు పొందిన తరువాత మరలా మనము ఆ వాంతికి తిరిగి ఆశించటానికి వీల్లేదు. అది ఎవరు ఆశిస్తారంట? వాక్యములో ఉంది కదా, పేతురు గ్రంథములో ఏమని, కుక్క తిరిగి తన వాంతిని ఆశిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము అలా ఉండటానికి వీల్లేదు. దేవుడు ఏ రీతిగా మనకు మార్గమును చూపించి ఉన్నారో, ఆయన ప్రేమను చూపించి ఉన్నారో, మనము కూడా ఆ రీతిగానే ఆయన మార్గములో నడుస్తూ ప్రేమ కలిగిన వారముగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది. 4వ వచనములో మనకు వ్రాయబడి ఉన్నది, ప్రేమ దీర్ఘకాలము సహించును. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనం చూస్తే యేసు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు. మనలాంటి పాపుల రక్షణ కొరకు ఆయన దీర్ఘకాలము సహిస్తున్నారు. అవునా? దీర్ఘకాలము ఆయన సహిస్తున్నారా లేదా? సహిస్తూనే ఉంటున్నారు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరం రక్షణ పొందాలి అని అనుకుంటున్నారా? అనుకున్నప్పుడు ఆ టైం రానే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు కాదు, మరొకసారి. ఇప్పుడు దేవుడు సహిస్తున్నారా లేదా? సహిస్తున్నారు. మరలా నీవు సంవత్సరానికి వాయిదా వేసుకున్నా, 2 సంవత్సరాలకు వేసుకున్నా, 10 సంవత్సరాలకు వేసుకున్నా దేవుడు ఏం చేస్తున్నారు? సహిస్తూనే ఉంటున్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. కనుక ప్రేమ ఏం చేస్తుందన్నమాట? దీర్ఘకాలము సహించును. ఆ యేసయ్య ప్రేమను మాదిరిగా తీసుకున్న వారు కూడా అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఈ దినాలలో ఎవరి గురించో కాదు, మన సంఘములోనే మనం మాట్లాడుకుందాం, వారి భర్తల కొరకు సహించి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారా? నా దేవుడు నా భర్తను ఎప్పుడు రక్షిస్తారు అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారు చూపిన మాదిరిని తీసుకుని వారు మారు మనసు పొందేంత వరకు కూడా వారు సహిస్తూ ప్రార్థనలు చేస్తూనే ఉంటున్నారు, ఎదురు చూస్తూనే ఉంటున్నారు. అలాగే బిడ్డల యొక్క మార్పు కొరకు, నా బిడ్డలు మారుతారు తప్పకుండా అని చెప్పి వారిని త్రోసివేయకుండా సహిస్తూనే వారి కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తూనే ఉంటున్నారు. అలాగే భార్యల కొరకు, కుటుంబాల కొరకు, రక్త సంబంధుల కొరకు ఏం చేస్తున్నారండి? ప్రతి ఒక్కరూ కూడా సహించుకుంటూ ఎదురు చూస్తూ ఓర్పుతో వారు ప్రార్థనలు చేస్తున్నారు. ఇది ఎవరు చూపించారు? మన దేవుడు మనకు మాదిరి చూపించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు ఏ రీతిగా దీర్ఘకాలము సహించి ఉన్నారో మనము బ్రతికినంత కాలము కూడా ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, మన బిడ్డలు మాట విన్నా వినకపోయినా, భర్త విన్నా వినకపోయినా, భార్య విన్నా వినకపోయినా సహించుకుంటూ దేవునిలో ఎదగాలి. కానీ ఈ శోధనలేంటి, సమస్యలేంటి అని చెప్పి వెనుదిరిగి చూడటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే, యేసుప్రభు వారి యొక్క మాదిరిలో కొనసాగితే తప్పకుండా ఒకానొక రోజు ఏమవుతుంది? జక్కయ్య కూడా ఎప్పటి నుంచో అనుకున్నాడంట, ఏమని? యేసయ్యను చూడాలి అని. కానీ ఒక టైం వచ్చింది, ఎప్పటి నుంచో ఆశపడుచున్నాడు కానీ చూడలేకపోయాడు. కానీ ఒకానొక దినాన ఆ మార్గం గుండా వస్తుంటే జక్కయ్య ఏం చేశాడు? ఆ టైం వచ్చింది కాబట్టి ముందుగానే మేడి చెట్టు ఎక్కి ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. ఆ టైం అనేది తప్పకుండా వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు జక్కయ్య రక్షణ పొంది ఉన్నారు. దేవుని కుమారుడుగా ఇతడును అబ్రహాము కుమారుడే. తన ఇంటికి రక్షణ వచ్చింది యేసయ్యను చేర్చుకొనుట ద్వారా. కాబట్టి ఒక సమయంలో దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలి? సహించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండాలి. కానీ విసుక్కుంటూ సణుగుకుంటూ ఇంట్లో మనం ఉండకూడదు. సణుగుకుంటూ ఇంకెంతకాలం ఈ బాధలు, ఇంకెంతకాలం ఈ కష్టాలు అని మనం అనుకున్నంత మాత్రాన అవి పోతాయా? పోవు. అసలు వాళ్ళు మారతారంటే మారరు. కాబట్టి సహించుకుంటూ విసుకక మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం తీసుకుంటారనుకున్నాను, తీసుకోలేదని ఇప్పుడు వరకు ప్రార్థన చేసి తీసుకోలేదు, 40 దినాలు అయినాయి అని మనం మానకూడదు. ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉండాలి. వారు నశించిపోవట దేవునికి ఇష్టము లేదు, నీకు కూడా ఇష్టము లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అలాగే మూడవదిగా చూస్తే ప్రేమ దయ చూపిస్తుంది. 4వ వచనంలోనే మనకి కనిపిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే మన ప్రభువు మనం పాపులమై ఉండగానే ఆయన దయ చూపించారు. మనం ఏమన్నా అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ మరణాన్ని పొంది ఉన్నారా? లేదు. ఆయన దయ ఎలా ఉంటుందంట? ఆయన కోపమైతేనేమో నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆయన దయ అయితే ఆయుష్కాలం అంతా ఉంటుంది. హల్లెలూయా. ఆయుష్కాలం అంతా ఆయన దయను పొందుకుంటున్నాం మనం. ఆయన దయ ఎలాంటిది అంటే, ఇంకనూ మనము పాపులమై ఉండగానే మన దేవుడు మనకు దయ చూపించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దయ చూపించినటువంటి దేవుడు మనకు ఒక మాదిరిని ఉంచి వెళ్ళి ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు ప్రేమను మనకు మాదిరిగా తీసుకుని, మనం చూస్తే హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని వారికి, ఫీజు కట్టుకోలేని వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకని వారికి అలా చేస్తారంటే, వారి మీద ఒక దయ. అయ్యో, ఈ రోగముతో, ఈ బలహీనతతో ఉన్నారు, చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, కాబట్టి వారికి నేను ఏదైనా సహాయము చేయాలి. అది ఏంటి అంటే, వారి మీద ఒక దయతో మాత్రమే చేస్తూ ఉంటున్నారు. అలాగే ఎవరైనా పిల్లలు చదువుకోవాలని ఆశగా ఉన్నారు, వారు ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. ఆ ఫీజు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీరు వారి మీద దయతో
కట్టుతూ ఉంటున్నారు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. దయ కలిగి సహాయం చేసేవారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ప్రభువుని బట్టి మాత్రమే వచ్చింది. హల్లెలూయా. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళారు కనుక ఆ మార్గములో మనమందరం కూడా ఏం చేయాలి? దయ కలిగి ముందుకు సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఏం చేయదండి? మత్సరపడదు. అంటే ఏంటి? ప్రేమ ఎదుటి వారిని, అంటే అన్నదమ్ములైన, అక్క చెల్లెళ్ళైనా, తోబుట్టువైనా, స్నేహితులైనా, ఇంకా మనం లోతుగా వెళితే ఇరుగు పొరుగు వారినైనా చూసి అభివృద్ధే కోరుకుంటాం. మత్సరపడటం అంటే ఏం చేయాలి? ఇంట్లో వారినైనా, బయట వారినైనా, ప్రక్కవారినైనా, నీ తోటి వారి విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా మనం ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? మత్సరపడకూడదు. అయ్యో నిన్నగాక మొన్న వాళ్ళు వివాహం చేసుకున్నారు, మనం ఎట్లాగే ఉన్నాం, వాళ్ళు ఎదిగిపోతున్నారు. నిన్నగాక మొన్న ఉద్యోగం వచ్చింది, ఎప్పటి నుంచో చేస్తున్నాం, మనం ఇలాగే ఉన్నాం, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. లేదంటే మనకి ఎప్పటి నుంచో ఆస్తులు ఉన్నాయి, మనం ఎలా జీవించలేకపోయి వారు జీవిస్తున్నారు. అట్లా అనేక విషయాలలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రక్కవారిని చూసి, లేదా అన్నదమ్ములను చూసి, అక్క చెల్లెలు ఒకరంటే ఒకరికి పడకుండా మత్సరపడుతూ ఉంటాం. అది మనలో ఉండటానికి వీల్లేదు. అంటే నీలో ప్రేమ ఉంటే నువ్వు మత్సరపడవంట. ఎవరిని చూసినా, ఎవరి ఎదుగుదలను చూసినా, ఎవరి ఆశీర్వాదములను చూసినా నువ్వేం చేయవు? మత్సరపడవు. నాకంటే మంచి చీర కొనుక్కున్నారు, లేదంటే నాకంటే మంచి ఇల్లు కట్టుకున్నారు, లేదంటే నాకంటే మంచిగా బ్రతుకుచున్నారని మనం మత్సరపడటానికి వీలేదు. మనకంటే మంచిగా బ్రతుకుతున్నారంటే మనకు కూడా ఏంటి? ఏదో ఒక విధంగా సహాయము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి అంటే ప్రేమ కలిగి మత్సరపడకుండా జీవించాలి. అది ఎవరు చూపించారన్నమాట? మన ప్రభువు మత్సరపడకుండా ప్రేమ కలిగి ఆయన జీవించారు. ఏ విషయంలో మత్సరపడలేదు ఆయన? మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరం నివసించడానికి నివాసములు ఇచ్చాడు దేవుడు. ఆయనకు తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేదు. మత్సరపడ్డారా? లేదు అసలు. చూడండి, మనందరికీ కుటుంబాలను ఇచ్చాడు దేవుడు. ఆయన ఒక కుటుంబముగా ఏర్పరచబడలేదు. ఆయన మత్సరపడలేదు. ఆయనను పట్టుకుని బంధించి అనేక రీతులుగా హింసిస్తున్నారు, ఆయన మత్సరపడలేదు. సిలువలో ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నారన్నమాట? మత్సరపడకుండా ఆయన ప్రేమను మాత్రమే చూపిస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా. ఆయన పిల్లలమైనటువంటి మనము అనేక రీతులుగా హింసిస్తున్నప్పటికీ, ఒకవేళ ఆ రోజు యేసు ప్రభు వారిని ఒక్కసారే ఆ సిలువలో బంధించి ఒక్కసారే మేకులతో గాయపరిచి ఉన్నారు. కానీ మనమైతే ఆయన పిల్లలుగా ఈ లోకములో జీవిస్తూ అనేక విషయాలలో మనము మత్సరపడుచు ఆయన గాయములను రేపుచూనే ఉంటున్నాం దినమునకు అనేక మార్లు. చూడండి, మనం ఎప్పుడు తోమాను జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? తోమాకి అనుమానం ఉంది కదా, అవిశ్వాసం ఉంది, కాబట్టి గాయాలు చూస్తేనే నమ్ముతానన్నాడు అని మనం అనుకుంటున్నాం. మనలో అంతకంటే కూడా ఆయన కూడా ఒక్కసారి చూడగానే ఆయన చాలా పరితపించిపోయి పశ్చాత్తాపపడి దేవుని కొరకు జీవించాడు, దేవుని కొరకే చనిపోయాడు. ఈ లోకానికి వచ్చి సత్య సువార్తను ప్రకటించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయన గాయములను దినమునకు అనేక మారులు రేపుచూనే ఉంటున్నాం. కనుక ఈరోజు మనము ఒకవేళ ఆ రీతిగా మత్సరపడుచున్నాము అంటే మనలో ప్రేమ లేదు. నీ తోటి వారి మీద మత్సరపడుచున్నావా? నీలో ఏమి లేదు? ప్రేమ లేదు. కానీ నువ్వు దేవుని బిడ్డవే, ఉపయోగం ఏముంది? నీ పిల్లల కంటే నీ తోటి వారి పిల్లలు బాగుపడితే మత్సరపడుతూ ఉంటారు. అలా మనం చేయటానికి వీల్లేదు. దేవుడు ఎవరికి ఏ యోగ్యత ఇస్తే ఆ యోగ్యత వారికి దక్కుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఒకే ఆశీర్వాదం ఉండదు, అందరికీ ఒకే శ్రమ కూడా ఉండదు, అందరికీ ఒకే బలహీనత కూడా ఉండదు. కనుక ఏ విషయంలో కూడా ఎవరిని బట్టి కూడా మనము మత్సరపడటానికి వీళ్ళే. దేవుడు వారిని ఆ రీతిగా ఆశీర్వదించాడంతే. మనం సంతోషించాలి కానీ మత్సరపడకూడదు. హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే ప్రేమ డంబముగా
ప్రవర్తింపదు. ప్రేమ ఏం చేయదనమాట? డంబముగా ప్రవర్తించదు. హల్లెలూయా. అంటే ఏంటి? గొప్పలు అంటే గొప్పతనాలు. ప్రేమ అలాంటివి ఏమాత్రము కూడా కోరుకోదు. అసలు ప్రేమ అలాంటిది కోరుకోదు. డంబముగా ప్రవర్తించదు ప్రేమ. ఎప్పుడు ప్రేమ లేకుండా డంబముగా ఉంటారు? ఏ విషయాల్లో ఉంటారు అంటే పొగడాలి. వారిని ఏం చేయాలి? పొగడాలి. అదే డంబం అంటే. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏదైనా ఇచ్చారనుకోండి, వారిని పొగడాలి. లేదంటే ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తే వారిని బయటికి చెప్పి పొగడాలి. యేసుప్రభు వారు ఎన్ని చేశారు? ఎక్కడైనా చెప్పుకున్నారా? నువ్వెవరికి చెప్పుకో అవసరం లేదు. ఏం చేయమన్నాడు? స్వస్థపరిచిన తర్వాత నువ్వు వెళ్ళి నీ యాజకునికి కనుపరుచుకో, అక్కడ చేయవలసిన కార్యక్రమాన్ని చెయ్యి, అంతే అన్నాడు దేవుడు. కుష్ఠరోగులు ఏమన్నాడు? మీ యాజకునికి మీరు వెళ్ళి కనబడండి, అక్కడ మీరు ఏది ఇవ్వాలో అది ఇచ్చి కనపరుచుకోండి, అంతే. ఎవరికి చెప్పడానికి వీల్లేదన్నారు. అంటే నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నారు. ఎవరు పొగుడుతారు? ఎవరు పొగుడుతారండి? ఎక్కువగా జనవరి నెలలో వస్తారు కదా, ఎవరాళ్ళు? అయ్యో, గంగిరెద్దోళ్ళు వస్తారా లేదా? వాళ్ళు ఏం చేస్తారు? మనం ఇవ్వక ముందు నుంచే మొదలు పెడతారు. అవునా? ఇవ్వక ముందు నుంచే మొదలు పెడతారు. ఒకవేళ ఒక 100 రూపాయలు ఇచ్చేవంటే ఇక చూడు ఎంత గట్టిగా కొడుతూ పొగుడుతూ, దేవుడు వారి నోట్లోనే పెట్టారు ఆశీర్వాదాలు అన్నట్టుగా మీరు ఇంకా అలా అవుతారు ఎలా అవుతారని చెప్పి ఏం చేస్తారు? ఈ పొగడతల కోసం కొంతమంది ఇంకా చాలా ఇస్తూ ఉంటారు. అక్కడక్కడ సర్కాసులు జరుగుతూ ఉంటాయి. అక్కడేంటి? నువ్వు ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో వారు పొగుడుతూ ఉంటారు. ఆ పొగడత కోసం అక్కడ ఎంతైనా ఇచ్చేసి వస్తారు. ప్రేమతో కాదు. హల్లెలూయా. దేనికోసం? అక్కడ పొగడటానికండి. పొగడతలు. ప్రేమ ఏం చేయదంట? డంబముగా ప్రవర్తించదు. యేసయ్య ఎప్పుడన్నా కానీ నేను మీకోసమే సిలువ మరణం పొందాను, మీకోసమే గాయపరచబడ్డానని చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో కూడా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అంటే గొప్పతనాలు లాంటివి అది కోరుకోదు. చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. అంటే ఈ డంబము ఎవరి నుంచి పుట్టినది కాదంట? తండ్రి నుంచి పుట్టినది కాదు. తండ్రి అసలు డంబముగా లేరు. మనల్ని కూడా ఉండమని ఎక్కడ చెప్పలేదు. కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవి లోక సంబంధమైనవి. లోకములోనే పుట్టినవి, మనుషుల్లో పుట్టినవి. మనుషులు ఏర్పాటు చేసుకున్నారు డంబముగా ప్రవర్తించటం. కాబట్టి ఇది దేవుని పిల్లలుగా మనలో ఉండటానికి వీల్లేదు. కీర్తనల గ్రంథములో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనములో చూడండి. డాంబికులు ఏం చేయలేరంట? దేవుని సన్నిధిలో నిలువలేరంట. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అంటే ఎవరైతే డంబముగా ప్రవర్తిస్తారో వారు ఎక్కడ నిలవలేరు? దేవుని సన్నిధిలో నిలవలేరు. ఎందుకనండి? వారికి ఓకే పొగడతలు కావాలి. నేను ఎంత ఇచ్చాను, ఇంతవరకు చదవలేదు, చెప్పలేదు, అసలు ఎప్పుడు చెప్తారు, నా పేరు రాలేదు కదా. వారు ఎక్కడ నిలవలేరంటే దేవుని సన్నిధిలో నిలవలేరు. కానీ బయట అయితే వారిని పొగుడుతారు కాబట్టి అక్కడ వీధుల్లో చేసేటువంటి ఆ కార్యక్రమాల దగ్గర మాత్రం వారు ఉంటారనమాట. కనుక దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియచేస్తుంది, ఎవరైతే డంబముగా ఉంటారో వారిలో ప్రేమ ఉండదు. కాబట్టి వారు దేవుని సన్నిధిలో నిలవలేరు. వారందరూ కూడా దేవునికి అసహ్యమైన వారు. దేవునికి అసహ్యమైన వారుగా మనం ఉండి ఏమీ సాధించలేము ఈ లోకంలో. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తేనే ఈ భూమి మీద వారికి దేవుడు సమాధానము అనుగ్రహిస్తారంట. హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా జీవిస్తేనంట దేవుడు అంటున్నారు కదా, ఎక్కడి నుంచి ఇస్తారంట? భూదిగంతముల నుంచి కూడా ఆయన నీకు సొత్తుగా ఇస్తారంట. దేవుడు ఏం చేస్తారు? ఆయనకి ఇష్టలుగా జీవించి అప్పుడు నీవు ఆయనను అడిగితే జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తాను అంటున్నారు. హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే, అంతేకాని అసహ్యముగా మనము డాంబికులుగా ఉంటూ దేవుని సన్నిధిలో నిలువలేని వారుగా ఉంటూ ఆశీర్వాదాలు కోరుకుంటే అవి మనం ఎంత మాత్రము కూడా పొందుకోలేం. చూడండి, 6వదిగా చూస్తే ఆ ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ ఏం చేయదండి? ఉప్పొంగదు. అది 6వ వచనములో మనం చూస్తే జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము మనకు కనిపిస్తుంది కదా. దేవుని వాక్యములో 6వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ప్రేమ ఏం చేయకూడదంట? ఉప్పొంగకూడదంట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో ఏమని మాట్లాడుచున్నారు అంటే, పౌలు భక్తుడు ఏమని తెలియచేస్తున్నారు అంటే, లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకున్నారంట. నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లుగా, వాళ్ళే ఉప్పొంగుతున్నారు, వాళ్ళ పక్షమున మరి ఇంకొకరు ఏం చేస్తున్నారంట? ఉప్పొంగుతూ ఉంటారంట. అవునవును, నిజమే అంటే తలోపటం. అవునా? ఎవరైనా వచ్చి దీనికి 3 కాళ్ళే ఉన్నాయి మంచానికి అంటే మనకి ఎన్ని కాళ్ళు కనిపిస్తున్నాయి? 4 ఉన్నాయి కదా. మంచానికి ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? డౌటా ఏమన్నా? రైట్కి చూడండి, వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఎన్ని ఉంటాయి? 4 కోళ్ళు ఉంటాయి కదా. కానీ అతనికి ఎలా కనిపిస్తుంది? 3 అంటాడు. మంచానికి 3 కోళ్ళే అంటాడు. పక్కనున్నవాడు కూడా ఏం చేస్తాడు? అవునవును నిజమే. ఎందుకని అతని మాటే గెలిపించాలి అంటే ఉప్పొంగుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దగ్గరంట ఉప్పొంగేటువంటి విషయం అనేది ఉండదంట. కనుక దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మీరొక్కని పక్షమున మరి ఒక్కని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపకముగా చెప్పుచున్నాను. ఎందుకంటే నువ్వు ఉప్పొంగుచున్నావు, అది మంచిది కాదు, నీతో పాటు మరి కొంతమందిని అలా తయారు చేస్తున్నావు అని అంటే వాళ్ళు ఏం చేస్తారండి? ఊరుకుంటారా? ఫలాని వ్యక్తి నువ్వు ఉప్పొంగుతున్నావు అని అంటే ఊరుకుంటారా మీరు? ఒప్పుకోరు ఎవరు కూడా. నువ్వు చూసావా నేను ఉప్పొంగటం కదా, ఎవరో చెప్పుంటారు, గొడవలైపోతాయి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు అంటే, ఎవరు ఉప్పొంగుచున్నారో వారితో మాట్లాడితే వారు ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ వీళ్ళు తెలివిగా ఏం చేశారంట? వారి మీదే పెట్టుకున్నారంట. ఏం చేస్తున్నారు? నా మీదను అపొల్లో మీదను కదా, వాళ్ళ మీదే పెట్టుకుని ఏం చేస్తున్నారు? వారి పక్షమున మీరొకని పక్షమున ఒకరు ఇలా ఉండకూడదని చెప్పి సాదృశ్య రూపకముగా వారితో వాక్యానుసారముగా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగూ ఉంటే మంచిది కాదు అని తెలియచేస్తూ ఉంటున్నారు. కనుక ప్రేమ ఏం చేయదు అంటే ఉప్పొంగదు. 6వదిగా మనం చూస్తే 7వదిగా చూస్తే ప్రేమ అమర్యాదగా నడవదు. 5వ వచనంలోకి వచ్చేసరికి ప్రేమ ఏం చేయదన్నమాట? అమర్యాదగా నడవదు. అంటే ప్రేమ మర్యాద లేకుండా అమర్యాదగా నడవదు. ప్రేమ ఎదుటివారి పట్ల గౌరవం కలిగి ఉంటుంది, కానీ ఎదుటివారిని అగౌరవపరచాలి, ఏ విధముగా వారికి గౌరవం లేకుండా చేయాలి, ఏ విధముగా వారిని ప్రజల దృష్టిలో అగౌరవం పరచాలి అని చెప్పి ఆలోచన ఆ ప్రేమ కలిగిన వారికి రాదు. ఎవరైతే ప్రేమ లేని వారుగా ఉంటారో అసలు మొదట దేవుణ్ణి ప్రేమిస్తే
అప్పుడు నువ్వేం చేస్తావు? నీ సహోదరులని ప్రేమిస్తూ ఉంటావు కదా. నువ్వు దేవుని ప్రేమించకుండా, అందుకే యేసు ప్రభువారు అంటారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను ఏమైనా పరామర్శించారా? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారమునిచ్చారా? నేను దాహముగా ఉన్నప్పుడు నాకు దప్పికను తీర్చారా? వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చారా అని చెప్పి యేసు ప్రభువారు అంటుంటే, ఇప్పుడు ఈ ప్రజలందరూ ఏమంటున్నారు? అయ్యా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు? నువ్వెప్పుడు దప్పికొన్నావు? నువ్వెప్పుడు బట్టలు లేకున్నా ఉన్నావు? అసలు నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు? నువ్వెప్పుడు రోగివై ఉన్నావు? మాట్లాడుచున్నారు. అయ్యో, నేను అంటే నేనేనా కదా? ఎవరన్నమాట? నీ సహోదరులు అలా ఉన్నప్పుడు వారిని ప్రేమించలేనటువంటి నీవు నన్నెలాగూ ప్రేమిస్తావు కదా. నీ తోటి వారిని ప్రేమించలేనప్పుడు నీవు నన్నెలాగూ ప్రేమించగలుగుతావు? దేవుడు మాట్లాడుచున్నారు. ఎన్నో విషయాలు దేవుడు మనకు తెలియచేస్తున్నారు. కనుక ప్రేమ ఎప్పుడు కూడా అమర్యాదగా నడవదు. ఎవరిని కూడా అగౌరవపరచటానికి, నిందించటానికి ఇష్టపడదు. ఎవరిలో అయితే యేసుక్రీస్తు లేకుండా ఉంటారో, ఎవరిలో అయితే ఆయన లేకుండా జీవిస్తున్నారో వారిలో దేవుని ప్రేమ ఉండదు, నిలిచి ఉండదు. కాబట్టి దేవుని ప్రేమ లేని వారుగా ఎవరైతే ఉంటారో ఈ లోకంలో ఎవరినైనా సరే వారు ఏం చేస్తారన్నమాట? అమర్యాదగానే మాట్లాడుతూ ఉంటారు. గౌరవం లేకుండా మాట్లాడతారు. గౌరవం లేకుండా వారిని చూస్తారు, చులకనగా చూస్తారన్నమాట. నాకంటే వారు తక్కువ, అసలు వారికి ఏముంది? నాకున్న జ్ఞానం ఉందా, చదువు ఉందా, ఉద్యోగం ఉందా, గృహం ఉందా కదా, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా? ప్రతి విషయంలో కూడా ఏం చేస్తారంటే ఎదుటి వారితో పోల్చుకుని వారిని అమర్యాదగా మాట్లాడతారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ, ఇద్దరు స్త్రీలు ఏమంటున్నారు తెలుసా? ఒక అమ్మాయి అంటుంది కదా, నీ ఇల్లంతా కలిపి నా బాత్రూమ్ ఖరీచేదని అంటుంది. అంటే ఏంటది? చెప్పాలి, అమర్యాదగా మాట్లాడుతుంది. దేవుడు నాకు ఇచ్చిన ఇంట్లో నేను ఉంటాను, నీకు ఇచ్చిన ఇంట్లో నీవు ఉంటావు కదా. అది ఎవరికి వారికి తృప్తి, అంతే. తృప్తి లేని జీవితము కలిగి ఉంటే మనము ఎన్ని కలిగినా కానీ మనకు ఎక్కడ కూడా రాజీ పడలేము. దేవుడిచ్చారని కృతజ్ఞులుగా మనం ఉండలేము. కాబట్టి నాకు ఇచ్చినటువంటి గృహముతో నేను తృప్తి చెందుచున్నప్పుడు నువ్వెందుకు అమర్యాదగా మాట్లాడాలి? అవునా కాదా? వారిలో ఏమి లేదంటే దేవుని ప్రేమ లేదు. దేవుడిచ్చిన ఆస్తిని, ఐశ్వర్యాన్ని పొందుకుని కృతజ్ఞులుగా జీవించినప్పుడు దేని వైపు చూస్తారంటే ఆస్తి వైపు, ఐశ్వర్యం వైపే చూస్తారు. అందచందాల వైపే చూస్తారు. అలాగే చదువుల వైపు, ఉద్యోగాల వైపే చూస్తారు. వారికి ఉన్నటువంటి హంగుబలాన్ని చూస్తారు, కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుని వైపు మాత్రము వారు చూడలేరు. కాబట్టి వారు ఏం చేస్తారంటే అమర్యాదగా మాట్లాడుచు ఎదుటి వారిని అగౌరవపరుస్తూ ఉంటారు. కనుక దేవుని పిల్లలుగా మనము అలాగూ ఉండటానికి వీల్లేదు. ఎనిమిదవదిగా చూస్తే 7వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ అన్నిటినీ తాళుకొనును. ప్రేమ ఏం చేస్తుందంట? అన్నిటినీ, 7వ వచనములో అన్నిటినీ తాళుకొనును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే తాళుకోవటం అంటే ఏంటి? తాళుకోవటం అంటే ఏంటి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు అన్నిటినీ తాళుకుంటుంది, అంటే క్షమించుకుంటూ వెళుతుంది. ఏం చేస్తానమాట? ఇంట్లో కోడలు ఏదో చేసిన పని నచ్చలేదు. ఇప్పుడు ప్రేమ ఉందంటే ఏం చేయాలండి? ఓర్చుకోవాలి, తాళుకోవాలి, క్షమించాలి. అవును కదా? ఒకవేళ నీ భర్త నీవు తీసుకురమ్మన్నది తీసుకురాలేదనుకో, మర్చిపోయి వచ్చానని చెప్తాడు. నువ్వు అడిగినప్పుడు ఏం చేస్తారు? మర్చిపోయి వచ్చానని చెప్తారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రేమ కలిగి తాళుకోవాలి. అంతేగాని నేను అడిగింది ఎందుకు తేలేదు నీవు, ఈరోజు నేను మూతి ముడుచు కూర్చుంటానంటే కుదురుతుందా? అది ఎవరికి నష్టం? నీ కుటుంబానికే నష్టం కదా. నీ బిడ్డలకే నష్టం, నీ కుటుంబానికి నష్టం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రేమ, నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే, నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంటే వారు నీ మాట వినలేదు, నువ్వు చేయమన్న పని చేయలేదు, కానీ నువ్వేం చేయాలి? తాళుకోవాలి. ఈ ఒక్కరోజు వినలేదు, రేపు చెప్పు, ఎల్లుండే చెప్పు, వారు వినేంత వరకు నువ్వు వారికి
చక్కగా చెప్తూ ఉండు, తప్పకుండా వారు ఒకానొక రోజు నీ మాట వింటారు. ఒకవేళ నీవు తాళుకోకుండా అంటే ఓర్చుకోకుండా వెంటనే వారిని శిక్షించినట్లయితే వారు మారతారంటే మారరు. ఒక తండ్రి అంట ఇద్దరిని పిలిచి ఏం చెప్పాడంట, నువ్వు వెళ్ళి ఈ పని చేసుకురా అన్నాడంట. ఒక కుమారుడేమో చేయను అన్నాడంట, ఒక కుమారుడేమో చేస్తానన్నాడు. కానీ లాస్ట్కి ఎవరు వెళ్ళి చేశారు? చేయనన్న కుమారుడే వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చాడు. దేవుడు ఎప్పుడు ఎలాగూ మారుస్తాడో మనకి తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి మనం ఏం చేయాలి అంటే అన్నిటినీ తాళుకోవాలి. ఒకవేళ నువ్వు అనని మాట అన్నావని చెప్పి ఎవరైనా నీ మీదకి వచ్చి పోట్లాడితే నువ్వు ఓర్చుకో, తాళుకో, గ్రహించుకుంటుంది తర్వాత అయినా. నీ మీద అనవసరమైనటువంటి నిందలు వేసినా నువ్వు తాళుకున్నట్లయితే ఆ గొడవ పెద్దదవ్వదు, తర్వాత గ్రహించుకుంటుంది, పశ్చాత్తాపపడతారు. అలా కాకుండా మనం కూడా ఒకటి అన్నప్పుడు 4 నేను అనలేనా అని అంటే ఏమవుతుందండి? అక్కడ గొడవ పెరుగుతుంది, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అంతా పోతుంది. ఇద్దరు స్నేహితులైనా, ఇద్దరు తోడుకోడళ్ళైనా, అత్తకోడళ్ళైనా, తల్లి పిల్లలైనా, ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఏం చేయాలంట? ప్రతి దానిని మనము ప్రేమ కలిగి తాళుకోవాలి. ఎప్పుడైతే తాళుకుని మనము జీవిస్తామో మన కుటుంబము మంచిగా సంతోషముగా సాగిపోతుంది, మన జీవితము మంచిగా సాగిపోతూ ఉంటుంది, మన స్నేహ బంధము కూడా మంచిగా సాగిపోతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉండాలన్నమాట? ప్రేమ విషయంలో అన్నిటినీ, ఒకటని కాదు, ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? తాళుకోవాలి. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ నిరీక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో నిరీక్షించాలి అంటే ప్రతి కార్యము కొరకు నిరీక్షణ కలిగి మనము ఎదురు చూడాలి. ఇప్పుడు నేను దేవుణ్ణి అడిగాను కాబట్టి వెంటనే నా దేవుడు ఇవ్వలేదేంటి అని దేవుని మీద నిందలు వేసి అలిగి ప్రార్థన మానేవారముగా ఉండటానికి వీల్లేదు. మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. అతను అన్యాయస్తుడంట. ఎవరంట? అన్యాయస్తుడు. ఈ విధవరాలు అతడు అన్యాయస్తుడని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తుంది? నిరీక్షణతో మాటి మాటికి వెళుతుందంట. అతను కఠినుడే అయినప్పటికీ కూడా ఆమెలో ఉన్న నిరీక్షణ ఏంటి అంటే ఏదో ఒక రోజు నా బాధను అర్థం చేసుకుంటాడు, ఏదో ఒక రోజు నా మొరను వింటాడు, నాకు సహాయము చేస్తాడు. ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి మాటి మాటికి వెళ్ళి గోజాడుకుంటుందంట. ఆఫీస్ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడే ఉండి ఎదురు పడుతుంది, అలాగే బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడే ఉంటుంది, మధ్యలో వెళుతుంది, అవకాశం లేదన్న అక్కడే కూర్చుంటుంది. ఇప్పుడు అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతికి ఏం కలిగిందండి? ఆమె యొక్క నిరీక్షణకు ప్రతిఫలము కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఉండాలి. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడంటే ఒక నిరీక్షణ, ఏదో ఒక రోజు నేను స్వస్థత కలిగి నా ఇంటికి వెళ్తాను. నిరీక్షణ. కుష్ఠరోగము కలిగినటువంటి, పక్షవాయువు కలిగినటువంటి వానిని 4 వ్యక్తులు మంచంతో సహా దేవుని దగ్గరికి ఎందుకు దించారు? ఒక నిరీక్షణ. దేవుడు అతనిని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీకి ఒక నిరీక్షణ, ఆయన వస్త్రపు చెంగును చాటుగా వెళ్ళి ముట్టినా నాకు స్వస్థత కలుగుతుంది. ఎన్నో విషయాలలో నిరీక్షణ కలిగి ఎన్నో అద్భుతాలు వారు చూసి ఉన్నారు. హల్లెలూయా. నిరీక్షణ యోబుకు ఉంది కాబట్టి తప్పకుండా నా దేవుడు మరలా నాకు సహాయము చేస్తారు. ఆ నిరీక్షణ ఉండుటను బట్టి 2 రెట్ల ఆశీర్వాదాలు ఆయన సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదా, ప్రేమ ప్రతి కార్యము కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుంది. అదే ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఎదురు చూడలేవు, నిరీక్షణ కలిగి నీవు జీవించలేవు. కనుక మనలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు మనకేమొస్తుంది? నిరీక్షణ అనేది వస్తుంది. ఈ సంవత్సరం, ఈ నెలలో నీకు గర్భఫలం రాలేదని బాధపడకూడదు, ఈ సంవత్సరం వివాహం జరగలేదని బాధపడకూడదు,
ఈ సంవత్సరం నేను ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను, గృహం కట్టుకోలేకపోయాను, నా అప్పులు తీర్చుకోలేకపోయాను. ఎన్నో విషయాలలో అవిశ్వాసం వచ్చేస్తుంది. నిరీక్షణ ఉంచండి, దేవుడు తప్పకుండా సహాయము ప్రతి ఒక్కరికి చేస్తారు. కనుక మనము నిరీక్షణ కలిగి జీవిద్దాం. అలాగే మరొకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ ఓరుస్తుంది. అంటే కొన్ని ప్రేమలు ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, నిందలైనా, బాధలైనా ఏం చేస్తుందండి? ఓర్చుకుంటుందా లేదా? రోమీలకు రాసిన పత్రికలో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36, 7, 8 వచనాలలో చూస్తే, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఎన్ని వచ్చినా, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవునవైనా, ఎత్తైన, లోతైన, ఏదైనా, అంటే ఏ కష్టం వచ్చినా, దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు, బాధలు అనేవి రాకుండా ఉండవు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. కానీ వీటన్నిటి విషయంలో మనం ఏం చేయాలంట? తప్పకుండా నా దేవుడు నాకు సహాయము చేస్తారు. అలాగే ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఈ కష్టాలు, బాధలు ఏవి కూడా ఎడబాప నేరవని రూఢిగా మనము నమ్మాలి. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే మనము నమ్ముతామో తప్పకుండా ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ ఉంటాం. ఒకవేళ పౌలు శీలలను బంధించి చెరసాలలో వేస్తున్నారు, ఎన్నో దెబ్బలు కదా. అయ్యో, నేను సౌలుగా ఉన్నప్పుడే బాగుంది కదా, ఒక అధికారముతో ఉండి అనేకులను నేను శిక్షించేవాడిని. కానీ పౌలుగా మార్చబడి దేవుని మాట చొప్పున నేను దేవుని పని చేస్తుంటే ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులేంటి? వస్త్రహీనుడిగా ఉన్నాడంట, దిగంబరిగా ఉన్నాడంట, ఆకలితో ఉన్నాడు, ఉపవాసములతో, జాగరములతో, నిద్రలేని రాత్రులతో, అలాగే వాడ ప్రయాణాలలో, ఇబ్బందులలో, అనేక విషయాలలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడలేదు. ఎందుకని అంటే నా దేవుడు నాకు సహాయము చేస్తాడు, తప్పకుండా నాకు సహాయము చేస్తారు అని చెప్పి అన్నిటిని ఓర్చుకుంటేనే ముందుకు వెళ్ళి దేవుని పని చేసి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. కానీ ఎన్నడూ కూడా ఆయన వెనుక తిరగలేదు. హల్లెలూయా. 11వదిగా మనం చూసినట్లయితే, ప్రేమ శాశ్వత కాలము ఉండును. 8వ వచనములో చూడండి, ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది కదా. ఉదాహరణకు మనం చూస్తే యేసయ్య ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. అవునా? మన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందా? ఉండదు కదా. ఈరోజు భర్త అన్నీ తెచ్చిపెడితే ఆ రోజున్న ప్రేమ ఏదైనా అడిగినప్పుడు, లేదా ఇంట్లో ఏదైనా ఆర్థికంగా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రోజు ఉంటుందంటే ఉండదు. అందరికని కాదు, కొంతమంది విషయంలో. చూడండి, ప్రేమ శాశ్వత కాలము ఓర్చుకోవాలన్నా, అలాగే శాశ్వత కాలము ఉండాలి అన్నా, శాశ్వత కాలము దయ చూపించాలి అన్నా అది ఎవరిలో సాధ్యము అంటే మన ప్రభువైన యేసుక్రీస్తులోనే సాధ్యము. కనుక ఆయన ప్రేమ ఎలా ఉంటుందంట? శాశ్వత కాలము ఉంటుంది. అలాగే మనం చూస్తే యేసయ్య ప్రేమ చివరగా ఎలా ఉంది అంటే శ్రేష్టమైనదిగా ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉన్నదన్నమాట? శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తుంది. కనుక ఈ శ్రేష్టమైనటువంటి ప్రేమను పొందుకున్నటువంటి మనము ఈ లోకములో మనం కూడా అనేకులకు ఆ శ్రేష్టమైన ప్రేమను పంచేవారముగా ఉందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియచేసి ఉన్నారు. ప్రేమ ఎన్ని వరములు ఉన్నా, దేవదూతల భాషలతో మాట్లాడినా, పేదల కొరకు మన ఆస్తి అంతా హెచ్చించినా, ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థులమని సెలవిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, అన్నిటినీ తాళుకుంటుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, శాశ్వత కాలము ఉంటుంది. కనుక ఆ ప్రేమ కలిగి మనము కూడా ఈ లోకములో ఎలాంటి శ్రమలు, శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ప్రేమ కలిగి దేవుణ్ణి వెంబడించే వారముగా మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుని కృపను పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈరోజు ఈ రాత్రి నాయన మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు అయ్యా. ఈరోజు నా తండ్రి, ఆనాడు నాయన కొరింథీ సంఘమును హెచ్చరించినటువంటి రీతిగా ఈరోజు ప్రేమ విషయంలో నాయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరిచి ఉన్నారు. మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి ప్రభువా. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో తిరిగి బిడ్డల గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. రేపు రాత్రి మరలా మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించేంతవరకు మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య కాపుదల, భద్రత చేరిన పిల్లలకును, అలాగనే మా గ్రామమునకును, మా కుటుంబాలన్నిటికీ, దుఃఖములు ఉన్నటువంటి కుటుంబాలకును చక్కని ఆదరణ, ఓదార్పు, ధైర్యము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి